శ్రీ కాకర్ల భాస్కర్ల చంద్రశేఖర్ గారికి మరియు మండల టీడీపీ అధ్యక్షులు టీటీ వెంకటేశ్వర గారికి మరియు గ్రామ మండల టీడీపీ నాయకులు కేశవ గారికి మరియు కలగట్ల కొండల గారికి మరియు మన పార్లపల్లి అన్న గారికి మరియు గ్రామ పెద్దలకి ఈ అందరికీ అలా ఎదురు పెరుగుతాను దయచేసి మళ్ళీ చెప్పగానే ఎక్కువము సరే ఓకే ఐదో జత వారు రాబోతున్నారు. ఐదో జత అయినటువంటి కడివిల్ల బజారి వారి వెంకటేష్ గారు మీ జత రావాల్సిందే వచ్చినాం అన్నగారు. నెక్స్ట్ జత అది కనిపించాలండి. మన గ్రామం నుంచి రాబోతున్నది. ఆ జత 20,000 కట్ట కొట్టాలంటే గట్టి పోరాడాల. ఆశమాష కట్ట కాదు, కడివిల్ల కట్ట. మూడడుగుల రంగులాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి జత 3వ స్థానంలో కొనసాగుతున్నారు. నరసప్ప స్వామి ఆశీస్సులతో శాసనసభ్యులు బివి జయనాగేశ్వర రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో కూడా ఈ ఎద్దుల పోటీలు అనేవి ఈ రైతులందరికీ ఉత్సాహపరచడం కోసం ప్రతి పల్లెల్లో ఇలాంటి క్రీడలు జరగాలని, ప్రతి పల్లెలో జాతర గాని, దేవర్లు గాని, ఉత్సవాలు గాని అందరూ ఊరంతా ఏకమై ఏ విధమైన కలహాలు లేకుండా, గొడవలు లేకుండా ఈ పండుగలు జరుపుకోవాలని చెప్పేసి మా మాజీ మంత్రివర్యులు శ్రీ బివి మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఈ ఎద్దుల పోటీలు అనేది మా బివి మోహన్ రెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడే మా ఎమ్మెల్యేలో ఈ సాంప్రదాయాన్ని మొదలెట్టి ఇప్పుడు వారి తనయుడైన మన గౌరవ శాసనసభ్యులు బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి పల్లెకి కూడా ఈ విస్తరించినవి. దీంట్లో భాగంగా ప్రతి మండలంలో కూడా, ప్రతి పల్లెలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే పల్లెల్లో ఇలాంటి పండుగలు ఉత్సాహంగా జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాము. దానికి కారణం మన గౌరవ బివి జయనాగేశ్వర రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, పల్లెల్లో ఏ విధంగా గొడవలు లేకుండా చూడటం విషయంలో కానీ, ప్రతి ఒక్కరికి గ్రామంలో కావాల్సిన సదుపాయాలని తాగునీరు కానీ, సాగునీరు కానీ, లేకుంటే పల్లెల్లో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సిసి రోడ్లు కానీ ఇలాంటివన్నీ వర్కులు చేస్తూ పల్లెల్ని పట్టణాలుగా చూడాలని, పల్లెల్లో సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన ఏ విధంగా అయితే ఆకాంక్షిస్తూ ముందుకెళ్తున్నారో దానికి అనుగుణంగా మీరు కూడా ఇలాంటి పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటూ ఎల్లప్పుడూ కూడా మంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా కానీ బీవీ కుటుంబమే ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని కాపాడుతున్నది, కాపాడబోయేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఎమ్మెల్యే గారికి అందరూ మద్దతు ఇస్తూ ప్రతి పల్లెల్లో కూడా ఏ విధమైన గొడవలు లేకుండా అందరూ ఐకమత్యాన్ని పండుగ జరుపుకుంటూ
వచ్చే సంవత్సరం కూడా ఇలాగే మీ ఊర్లో ఇంత ఉత్సాహంతో ఈ పండుగోత్సవాలు జరుపుకోవాలని ఈ కార్యక్రమానికి